అయ్యో వాటర్ తాగు బాను. నిన్ను ఇష్టపడే వాళ్ళు ఎవరో నీ గురించి తలుచుకుంటున్నారు బాను. ఇంకా ఎవరండి? అన్నయ్య నా గురించి తలుచుకుంటూ ఉంటాడు. తనకెప్పుడు నా ధ్యాసే కదా. నిజమే బాను, బావకి నువ్వంటే చాలా ఇష్టం. చెల్లి చెల్లి అంటూ నిన్నెంత అభిమానంగా చూస్తాడు. నిజానికి చాందిని నేను కూడా అంత అభిమానంగా ఉన్నాం. మీ ఇద్దరు అన్యోన్యత చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చాందిని మీతో పాటు రక్తం పంచుకు పుట్టిన చెల్లండి. నేను అన్నయ్య ఒకే రక్తం పంచుకు పుట్టిన అన్నా చెల్లెళ్ళం. మీరిద్దరూ అన్నా చెల్లెళ్ళని అందరికీ తెలుసు. మేం సొంత అన్నా చెల్లెళ్ళమని మాకు మాత్రమే తెలుసు. కృష్ణ, నువ్వు మాకు దూరమై ఇన్ని రోజులైనా ఇంకా మాతోనే ఉన్నట్టుంది. నాతో మాట్లాడుతున్నట్టే ఉంది. నువ్వు ఈ ఇంట్లో తిరుగుతున్నట్టే ఉంది. పార్థు పెళ్లి చూడాలి, తను భార్యాపిల్లలతో ఈ ఇంట్లో ఆనందంగా ఉంటే చూసి మురిసిపోవాలని ఎంతో అనుకున్నావు. నీ కోరిక నెరవేరింది. పార్థుకి పెళ్ళయింది. ఆ అమ్మాయి ఇప్పుడు తల్లి కాబోతుంది. కానీ ఆ ఆనందాన్ని చూడటానికి నువ్వే లేవు. నువ్వు ఏ లోకంలో ఉన్నా నీ పిల్లల్ని నువ్వే కాపాడుకో కృష్ణ. బాబు బాబు ఏమైంది? ఏమైంది బాబు? ఏమైంది బాబు? భరించలేకపోతున్నాను సుందరయ్య. ముందు డాక్టర్ని రమ్మని చెప్పు. ఏంటి బాబు ఇది? ఏమైంది? ఉండు, చాందిని అమ్మకు ఫోన్ చేస్తాను. వద్దు సుందరయ్య, చాందినికి విషయం తెలియకూడదు. ముందైతే డాక్టర్ని రమ్మని చెప్పు. అలాగే బాబు, రండి రండి. ఏంటండి అలా చూస్తున్నారు? భాను, ఈ చీరలో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? అజంత శిల్పంలా ఉన్నావు. ఇంత అందమైన భార్య నాకు దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో అంటూ ఒక మధుర భావాన్ని ఒక కవి పాట రూపంలో రాశాడు. అది నీకోసమే రాశాడా అన్నట్టు నువ్వు మరీ ఎంత అందంగా ఉన్నావో తెలుసా? పొగిడింది చాలు. అయినా ఈరోజే కొత్తగా చూస్తున్నారా?
మనకు పెళ్ళయి 2 ఏళ్ళు అయింది. ప్రతిరోజు చూస్తున్న మనిషినే కదా, ఈ రోజు కొత్తగా ఏం కనిపిస్తున్నాను? పెళ్ళై ఎన్నేళ్లైనా భార్యాభర్తలిద్దరూ ఎప్పుడు నవదంపతులే అని బామ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది కదా. దాని అర్థమేంటో నాకు ఎప్పుడు అర్థం కాలేదు. ఇలా ఒంటరిగా మన ఇద్దరం ఉన్నప్పుడు ఇప్పుడు ఆ మాటకు అర్థమేంటో పూర్తిగా అర్థమవుతుంది. చాలా సంతోషంలేండి. మనం ఇక్కడికి వచ్చి చాలాసేపు అయింది. ఈ పాటికి అత్తయ్య వాళ్ళు మన గురించి ఎదురు చూస్తూ ఉంటారు. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారోనని నాకు కూడా దిగులుగా ఉంది. త్వరగా ఇంటికి వెళ్దాం పదండి. ఏంటి వెళ్ళేది? మనం ఈరోజు వెళ్తామని నీతో చెప్పలేదే. హాహా, బాగుందండి. తీసుకొస్తానని కూడా ముందు మీరు నాతో చెప్పలేదు, కానీ తీసుకొచ్చారు. ఆయన పొద్దున్నుంచి ఇప్పటి వరకు మనమిద్దరమే ఉన్నాం కదా. చాలు, ఇంకెంటికి వెళ్ళిపోదాం పదండి. ప్లీజ్ అండి. అలాగే, నువ్వు వెళ్ళిపోదావంటే నేను మాత్రం వద్దంటానా? అటెక్కడికి? మెయిన్ డోర్ అటు కదా ఉంది. కానీ నువ్వు చూడాల్సింది ఒకటి ఉంది, చూపిస్తాను పద. పద. ఎలా ఉంది భాను? సూపర్ గా ఉందండి. ఏంటి, ఇంటికి వెళ్దాం అన్నావు కదా, వెళ్ళిపోదామా? వెళ్దాం అనుకున్నానండి. ఇక్కడ ఇంత అందంగా రెడీ చేస్తారని నేను అసలు ఊహించలేదు. నిజంగా ఎంత బాగుందో కదా. కాసేపు ఉన్నాకే వెళ్దాం. నువ్వు అవునంటే నేను కాదంటానా? అలాగే ఉందాం భాను. నేనేం చెప్తే దానికి సరే అంటున్నారు? మీకంటూ ఏ ఇష్టం ఉండదా? మనిద్దరికి 2 ఇష్టాలుంటాయా భాను? నీ ఇష్టమే నా ఇష్టం. నేను నిన్నింతలా ఇష్టపడేలాగా నువ్వే నన్ను మార్చుకున్నావు. నీ ప్రేమతో నన్ను అంతలా ఎలా మార్చావో నాకు తెలుసు భాను. అందుకే నీ ఇష్టాన్ని నేను కాదు అనను. నీకు కష్టం కలిగించే పని ఏది నేను చేయను. నీ ఎడబాటుని నేను భరించలేను. నీకు దూరంగా నేను బ్రతకలేను. ఎప్పటికీ మనిద్దరం ఇలాగే ఉండాలి, ఒక్కటిగా ఉండాలి. నీ ఊపిరే నా శ్వాసగా నేను బ్రతకాలి. నీ కళ్ళే నాకు ప్రపంచాన్ని చూపించాలి. చివరి వరకు నువ్వే నాకు తోడుగా ఉండాలి. అదే నేను కోరుకుంటాను. వెన్నెలల్లే మెరిసేలే నా కలల తీరం నింగి నీలం మనమవుతో మురిపెంగా కలిసుందామా ఇదేమైనను నా ప్రాణమా ఓయ్, ఈరోజు ఎలా ఉంది? నా జీవితంలో మర్చిపోలేని ఒక మధుర జ్ఞాపకంగా ఉంది. మీరు నా పక్కనుంటే నాకెప్పుడూ ఆనందంగానే ఉంటుంది. కానీ మీరు నా ఆనందం కోసం ఇంతలా ఆలోచిస్తారని నేను కళ్ళలో కూడా ఊహించలేకపోయాను. నేను మీకు దొరకడం ఎంత అదృష్టమో నాకు తెలియదు, కానీ మీలాంటి మంచి మనసున్న మనిషి, ఇంతలా ప్రేమించే భర్త నాకు దొరకడం నిజంగా నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో.
చూడు సుందరయ్య, నిజానికి ఇలాంటి దెబ్బ తగిలినప్పుడు హాస్పిటల్కి తీసుకురావాలి, ట్రీట్మెంట్ అంతా అక్కడే చేయాలి. కానీ నువ్వు రిక్వెస్ట్ చేశావని పార్థు గారి గురించి నాకు తెలుసు కాబట్టి నేను ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేశాను. ఇంకేం ప్రమాదం లేదు. కానీ పొరపాటున తనేమైనా ఇబ్బందిగా ఫీల్ అయినా, మళ్ళీ బ్లీడింగ్ అయినా ఇమీడియట్గా హాస్పిటల్కి మాత్రం తీసుకురావాలి. నెగ్లెక్ట్ చేస్తే ఆ ప్రదేశం అంతా సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంది. తద్వారా ప్రాణానికే ప్రమాదం. ఆ మెడిసిన్ వాడండి. తనకు స్పృహ వచ్చాక నాకు కాల్ చేయండి. అలాగే డాక్టర్. ఓకే. చూద్దాం పదరా, పదా. భాను, భాను ఏంటి, ఏమైంది? అన్నయ్యకి ఏదో ప్రమాదం జరిగినట్టు కల వచ్చింది. అది కల అనుకోలేదు, నిజంగానే జరిగినట్టుంది. నాకెందుకు భయంగా ఉందండి. పిచ్చి భాను, పొద్దున్నుంచి మనిద్దరం ఇక్కడే ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, ఇద్దరం అలా సంతోషంగా నిద్రపోయాం. అయినా బావకేమవుతుంది? ఏం కాదు, కావాలంటే ఫోన్ చేయి. ఇదిగో మాట్లాడు. అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సర్లే, చాందినికి చేద్దాం. అన్నయ్య. అమ్మా చాందిని, బావ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. బావ ఎక్కడున్నారు? ఎవరో ఫ్రెండ్ పెళ్ళుందని వెళ్ళారన్నయ్య. నేను కాల్ చేస్తున్నా సరే కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అదే నాకు టెన్షన్గా ఉంది. నేను తన కోసమే ఎదురు చూస్తున్నాను. సర్లేమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, బావ వచ్చేస్తారు. లేదండి, నాకేదో భయంగా ఉంది. అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే, చాందిని ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అంటే నాకెందుకో భయంగా ఉంది. మనం ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం పదండి. అది కాదు బాను, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు, తనకేం కాదు. కలొచ్చినంత మాత్రాన ఎందుకింత కంగారు పడుతున్నావు? ఇంకేం మాట్లాడొద్దు ప్లీజ్. నేను అన్నయ్యని చూసే వరకు నా మనసులో ఉండదు. దయచేసి వెళ్ళిపోదాం.
ప్లీజ్. సరే పద బయలుదేరదాం. ఏంటూర్మిళ, ఉదయం నుంచి అంతలా ఆలోచిస్తున్నావు? బాబాయ్ చెప్పిన దాని గురించేనండి. మన దగ్గరకు వచ్చి చెప్పారు అంటే ఈ ఇంటి విషయం గురించి ఊళ్ళో ఎలా మాట్లాడుకుంటున్నారు అనేది అర్థమైంది కదా. ఈ ఇంటికి చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదండి. దాని గురించే నీలిమతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇంతకీ నీలిమ ఎక్కడుందండి? హాల్లో ఉన్నట్టుంది, వెళ్ళి మాట్లాడదాం పద. ఏంటి చాందిని, మీ ఆయన ఎక్కడున్నారు అని ఫోన్ చేసి మాట్లాడాలి అనుకుంటున్నావా? ఇంకెక్కడుంటాడు, ఎప్పుడో పోయింటాడు. దీనికి కారణం నేనే అని ఎవ్వరూ ఊహించలేరు. ఇంతవరకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటే నేననుకున్న ప్లాన్ వర్కౌట్ అయినట్టే. పాత ఈ పాటికి పరలోకానికి వెళ్ళిపోయి ఉంటాడు. ఎక్కడో జరిగిన యాక్సిడెంట్ కదా, మీకు మ్యాటర్ తెలియటానికి టైం పడుతుంది. ఈ ఇంటికి బ్యాడ్ న్యూస్, నాకు గుడ్ న్యూస్. ఏంటి చాందిని, ఎందుకు టెన్షన్గా ఉన్నావు? ఏమైంది? ఇందాక నుంచి పార్దుకి ఫోన్ ట్రై చేస్తున్నాను, కానీ పార్దు ఎందుకో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎప్పుడు పార్దు నాతో మాట్లాడకుండా ఇంతసేపు లేడు. అందుకే నాకేదో భయంగా ఉంది. నీలిమా, ఏంటండి? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటండి అది? నువ్వు ఈ ఇంటికొచ్చి 2 సంవత్సరాలు దాటింది కదా? అవునండి, కానీ ఇన్ని రోజులు అయ్యాయంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది. మీ ఇంట్లో మనిషిగా కలిసిపోయాను, మీ మనిషిగా నన్ను చూసుకుంటున్నారు. అందుకే ఇన్ని రోజులు గడిచాయని తెలియని కూడా తెలియటం లేదు. అయినా ఎందుకు అడుగుతున్నారు? నువ్వు మా మనిషివి అన్నావు కాబట్టి నీకొక మాట చెప్పాలనుకుంటున్నాను. అది కూడా కార్తీక్ లేని సమయంలో నీతో ఇలా మాట్లాడుతున్నందుకు నువ్వు మరోలా అనుకోకు. భలే వారండి, మీరేం చేసినా నా మంచి కోసం చేస్తారని నాకు తెలుసు కదా. ఏం అడగాలనుకుంటున్నారో అడగండి. నీలిమా, ఈ ఇంటికి చెడ్డ పేరు వస్తుందంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోనని చెప్పాను కదా అంకుల్. ఈ ఇంటి గురించి మీ అందరికన్నా నేను ఎక్కువ బాధ్యత తీసుకుంటాను. మరి నా ఇంటి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేనెందుకు కోరుకుంటాను? వాళ్ళ అంత చూస్తాను. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? అలా అనుకునేవాళ్ళు పెరిగారు కాబట్టి నీతో ఇలా మాట్లాడాల్సి వస్తుంది. అందరికీ మనం సమాధానం చెప్పుకుంటూ వెళ్ళలేం కదా, అలానే అందరితో గొడవలు పెట్టుకోలేం కదా. అందుకే ఇలా నిందలు వేసే వాళ్ళందరికీ నిజమేంటనేది తెలియాలి. అదే సమాధానం కావాలి. ఆ సమాధానంతో ఇంకెప్పుడు కూడా మన ఇంటి వైపు కన్నెత్తి చూడ్డానికి కూడా ఎవరూ ధైర్యం చేయకుండా ఉండాలంటే నువ్వొక పని చేయాలి. ఏంటంటే అది? నీకు పెళ్లి చేయడం. వెంటనే నీకు పెళ్లి చేయాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. తొందరలోనే నీకు పెళ్లి కాబోతోంది. అత్తయ్య నీ గురించి గొప్పగా ఆలోచిస్తారు. అత్తయ్య మాటే వేదవాకు. ఆవిడ ఏం చెప్తే అది చేస్తాను. ఈ ఇంటి పరువు కోసం మా అందరికన్నా నువ్వే ఎక్కువగా నిలబడతావని గొప్పలు చెప్పుకుంటావు కదా. మరిప్పుడు నీకు పెళ్లి చేయాలన్నది అత్తయ్య నిర్ణయం కదా, మరి ఆవిడ నిర్ణయాన్ని తప్పుపడుతున్నావా? ఆడపిల్లకి పెళ్ళనేది జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. అది తొందరపడి తీసుకునే నిర్ణయం కాదు. ఈ నిర్ణయాన్ని కాదంటున్నాను. దయచేసి ఎవరూ తప్పుగా అనుకోకండి.